మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. ఇవాళ మన గెస్టు ఇమ్మడి సతీష్, తెలంగాణ రాష్ట్ర యువత సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్తే సతీష్ గారు. నమస్కారం అండి. ఏంటి, జూబ్లీ హిల్స్ అంటేనే పెద్ద రిచ్ ఏరియా. ఓకే, అందులో అధికార పార్టీ అభ్యర్థి రిచ్, బీఆర్ఎస్ సెట్లో ప్రతిపక్షం. ఓకే, దానికంటే ఒక బేస్ ఉంది. సో ఏ ధైర్యంతో మీరు ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ రిచ్తోని డబ్బుతోని కాదండి పని. ప్రజల ఆశీర్వాదం కావాలి, ప్రజల దీవెన కావాలి. జూబ్లీ నియోజకవర్గ ప్రజలకు కావాల్సింది పిలిస్తే పలికితే పనిచేసే వ్యక్తి కావాలి. ఏదో డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఇంకా వాళ్ళు పెద్ద స్థాయి ఉందని కాదు. ఎవరైతే మా ఇంటికి వచ్చి మా గడప దగ్గరకు వచ్చి పనిచేస్తారో ఆ వ్యక్తికి మేము ఇష్టంగా ఓట్లేద్దామని నమ్మకంతో ఉన్నారు. అదే నమ్మకంతో మా జూబ్లీ గడ్డ ప్రజలకు కావాల్సిన అవసరాలు, గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టే మాలాంటి యువత మేము ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి, అధికార కాంగ్రెస్ పార్టీ. అక్కడ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం హామీలు ఇస్తుంది, ఇది చేస్తాం అది చేస్తాం, దీనికి ఇంత డబ్బులు ఇస్తాం దానికి ఇంత డబ్బులు ఇస్తామని వాళ్ళు చెప్తారు. ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. ఆయన పట్ల ఆయన భార్య ఇప్పుడు కంటెస్ట్ చేస్తుంది కాబట్టి ఆయన పట్ల సానుభూతి ఉంటుంది ప్రజలకి. ఆయన కూడా చాలాసార్లు గెలిచిన వ్యక్తి, అక్కడ ఆ నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధం ఉన్న వ్యక్తి. ఇంకా దానికి తోడు ఎంఐఎం సపోర్ట్ కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది బోరబండ ఏరియాలో చూసుకుంటే. సో కాంగ్రెస్కే సపోర్ట్ ఉంది ఎంఐఎం. మరోవైపు బీజేపీ కూడా పోటీలో నిలబడే పరిస్థితి ఉంది. సో ఇట్లా పార్టీలకు సంబంధించి గెలిచే పరిస్థితులే లేని జూబ్లీస్లో మీరు ఒక ప్రజాసేవ చేసుకుంటున్న ఇక్కడ ఒక వ్యక్తిగా వచ్చి ఇక్కడ గెలుస్తామని ఎలా చెప్పగలుగుతున్నారు? మా మీద మాకు అంత విశ్వాసంగా పూర్తి నమ్మకం ఉంది కాబట్టి, అలాగే ఈ జూబ్లీ గడ్డ మీద ఉన్న ప్రజల మీద అంత విశ్వాస నమ్మకం మాకు ఉంది కాబట్టి ముందుకు కూడా జరిగింది. మీరు అన్నట్టు ఇన్ని పార్టీలు, 3 పార్టీల విషయం చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న గోపీనాథ్ గారు అకాల మరణంతో చనిపోయారు. ఆయన 10 ఏళ్ళు పనిచేసినా కూడా అక్కడ అభివృద్ధి లేదు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఆడున్నా కూడా ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పనిచేసిన వ్యక్తులు కూడా ఎక్కడ వేసిన గొంగళిలాగా అక్కడే ఉంది. ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ఆడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ముందు రావడం జరిగింది. ఇంకా మీరు ఇందాక కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది, 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన ఆ హామీలు, ఆ గ్యారెంటీల పరిస్థితి వాళ్ళకి బాగా లేదు. ఉస్మానియా విద్యార్థులు కూడా మేము సైతం ముందుకు వస్తాం, మాకు నోటిఫికేషన్ ఇచ్చి జాబులు ఇస్తలేరు అని కూడా వాళ్ళు కూడా విద్యార్థులు కూడా బయటకు వచ్చి మేము పోటీకి సిద్ధమవుతున్నాం అంటున్నారు. రైతులు కూడా మాకు చాలా అన్యాయం జరిగింది, అంటే ఈ ప్రాంతంలో రైతులు లేరు కానీ రైతులు కూడా, గ్రామంలో రైతులు కూడా మేము కూడా పోటీకి సిద్ధం అంటున్నారు. అంటే ఎందుకు ఇవన్నీ? ప్రభుత్వం మీద అసంతృప్తితోని, ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వాళ్ళు గుర్తింపు చేసి ఇలాంటి ప్రభుత్వం పనిచేది మాలంటలో ముందుకు వస్తామని వాళ్ళు వస్తున్నారు. అలాగే మా నమ్మకం ఏంటంటే సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తామండి. ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రజలు ఏదో పార్టీలను చూసో పార్టీ సింబల్ చూసో ఓట్లేసిన కాదు. ఎవరైనా కూడా ఇక స్పెషల్గా ఈ జూబ్లీస్ గడ్డ ఏంటంటే ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి పనిచేసే వ్యక్తి కావాలి. ఇక్కడున్న వాళ్ళు బిజినెస్లలో, వ్యాపారాలలో, వాళ్ళ బిజీలలో కనీసం తినడానికి, నీరు తాగడానికి కూడా టైం లేని పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, ఈ గవర్నమెంట్ కానీ, ఇవాళ గతంలో గవర్నమెంట్ ఉన్న నాయకుల ఇళ్లలోకి వెళ్ళి గంటలు అలా గేటు ముందు ఉన్నా కూడా కనీసం గన్మెన్ కూడా మమ్మల్ని లోపల పరిచే పరిస్థితి కాదు. మాకు మామూలు వ్యక్తులు కావాలి, మా కష్టాలు, మా బాధలు చేసిన వ్యక్తులు కావాలి. ఒక పేదోని బాధ, కష్టం మా దాంట్లో తిరిగి మా దాంట్లో ఉన్న వ్యక్తి కావాలన్న నమ్మకం వాళ్ళకు, ఆ నమ్మకంతోనే వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము ముందు రావడం జరుగుతుంది. మీకు జూబ్లీ హిల్స్తో ఏమైనా అనుబంధం ఉందా? అంటే ఇంతకుముందు ఎప్పుడైనా జూబ్లీ హిల్స్లో తిరిగారా? కనీసం ఎన్ని ప్రాంతాలు కవర్ చేశారు? ప్రజాసేవ చేస్తున్నా అంటున్నారు కదా, ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలకు మీరు చేసిన సేవలు ఏమైనా ఉన్నాయా? నేను జూబ్లీ హిల్స్ గడ్డ కొత్త కాదండి. నేను 2021లో వచ్చినప్పుడే ఇక్కడ ఇంద్రనగర్ గడ్డ మీదకి వచ్చిన వ్యక్తిని.
మా ఫ్యామిలీ వాళ్ళు, మా బ్రదర్స్ వాళ్ళు, మేమంతా ఇక్కడ ఉండి ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ చేసుకుంటే ఎవరైనా చేసిన వాళ్ళమే. కృష్ణానగరు, అదే జూబ్లీహిల్స్, సిఆర్ కాలనీ, ఎస్ఆర్ నగరు, అమీర్పేట, ఎర్రగడ్డ ఇవన్నీ ప్రాంతాల్లో మా రిలేషన్స్, మా ఆర్గనైజేషన్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ ప్రజలు ఏంటనేది మాకు తెలుసు, ఇక్కడ సమస్యలు ఏందో మాకు తెలుసు. ఇప్పుడు ఎవరు ఎక్కడ చేసినా కూడా, గోపీనాథ్ గారు ఎక్కడ నుంచి వచ్చానండి, మాగడ్ గోపీనాథ్ గారు ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ వచ్చి సెట్ అయిన వాళ్ళు, అతన్ని స్వీకరించలేదా? జూబ్లీస్ ప్రజలు ఎవరైతే నమ్మకంగా నియతిగా వాళ్ళు పనిచేస్తారో వాళ్ళను కడుపులో పెట్టుకొని స్వీకరిస్తారో నమ్మకంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలంటే ఆషామాషి కాదు, గతంలో లాగా ఏదో చిన్న చితక ఏదో చేస్తే కాదు. ఇప్పుడు ఎన్నికలంటే భారీ ఖర్చుతో కూడుకున్నవి, అంటే కోట్లలోకి పోయింది, లక్షలు కాదు కోట్ల నుంచి వెళ్ళిపోయింది. మీకు ఆ కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా ఇవాళ? ఎన్నికలు నిలబడి పాంప్లెట్లు కావచ్చు, జనం కావచ్చు, వెహికల్స్ కావచ్చు, రోజు క్యాంపెయిన్ చేయడానికి కావచ్చు. మీకు తెలుసు ఎన్నికలంటే ఎంత ఖర్చు ఉంటుందో, ఎందుకంటే మీరు ఇంతకుముందు ఎక్కడో పోటీ చేసినట్టున్నారు కదా. సో దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ప్రతి దానికి సిద్ధపడే వచ్చామండి. మీరు అన్నట్టు ఇదివరకు లెక్క లేదనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మేము చెప్పే విషయం ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ గడ్డ విన్న ప్రజలు విసిగిపోయారు. ఈ డబ్బుకు, మద్యానికి, మాంసానికి అమ్ముడు వ్యక్తులు కాదు. ఇక్కడ ప్రేమ అనురాగాలకే వాళ్ళకు కడుపులో పెట్టుకొని స్వీకరిస్తారు. ఇక్కడ వాళ్ళు అలసిపోయి ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే ఈరోజు 500 పెట్టి ఓటు కొనుక్కుంటే రేపు మా రక్తాన్ని మేము అమ్ముకుంటున్నాము, మా జీవితాన్ని మేము ఆగం చేసుకుంటున్నామన్న పూర్తి విశ్వాసం వాళ్ళకి వచ్చింది కాబట్టి మేము ముందుకు వచ్చాము. రెండోది అంటున్నారు డబ్బు. ఇక్కడ ఉన్న ప్రజలు డబ్బుకు అమ్ముడు వేటలు కాదండి, డబ్బుతోని ఓట్లు కొనే పరిస్థితి కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే జూబ్లీహిల్స్ ఉన్న వ్యక్తులంతా వ్యాపారస్తులు, బిజినెస్ వాళ్ళు, ఇంకా చాలా రిచ్ వ్యక్తులు ఉన్నారు. అడపదడప కొంత ఆ బస్తీల వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ సకాలంలో వాళ్ళ ఇంటికి సరుకు ఏదైతే గవర్నమెంట్ నుండి వచ్చేది ఏదైతే ఉందో అది సకాలంగా మా ఇంటికి వస్తే చాలు అనుకు నమ్మకంగా ఉన్నారు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పు అదే. మేము డబ్బుకు అమ్ముడు వేయి ఓట్లు వేసాము, కానీ వాళ్ళు ఆ డబ్బులు సంపాదించుకోనికి మమ్మల్ని ఎన్ని ఇబ్బంది పెట్టారు, మాకు ఎలాంటి పథకాలు రాకుండా చేశారన్న వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ గోడు విన్నాం కాబట్టి ఈరోజు అలాంటి పరిస్థితి కాదని వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ప్రతి ఇంటికి గడపకి వెళ్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితి అట్లా లేదండి, మీరు అనుకున్నంత ఈజీగా అయితే లేదు. డబ్బుకు అమ్ముడు పోతాను, మద్యం చల్లుతాను, ఇంకా ఏదో వాళ్ళకి ఏదో పలోబెలవు చూపిస్తున్నావు, బానిస అయితే అనుకుంటున్నానే చాలా తప్పు విషయము. ఇక్కడున్న ప్రజలు పూర్తి విశ్వాసంగా ఎవరైతే ఇంటికి వచ్చి పనిచేస్తారో, బిడ్డ ఇట్రా అంటే పిలిస్తే పలికి ఇంటికి వచ్చి వ్యక్తి ఎవరైతే ఉంటారో గవాళ్ళని అయితే ఆశీర్వదిస్తారని నమ్మకంతో మేము ఉన్నామండి. ఇప్పుడు మీ ప్రచార అస్త్రాలు ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, మేము ఇంత చేస్తాము, ఇది చేస్తాము, గెలిపిస్తా అంటారు. ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ గెలిపించారు. అంత కాంగ్రెస్ హవాలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. మీరు గతంలో హుజూరాబాద్లో పనిచేసినప్పుడు మీకు అనుభవం వచ్చింటుంది, ఎన్నికలంటే ఏంది, ప్రజలంటే ఏంది, మాట్లాడడం ఎలక్షన్స్ అనేది నాకు కొత్త కదండి. నేను అంటే నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు ఉంటాయి, 38. నేను చిన్నప్పటి నుండి నేను పుట్టి పెరిగింది కూడా రాజకీయంగానే. మా ఇంటనే కండువాలు, జెండాలు దామోదర్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు మా ఫాదరు. మేము చిన్నప్పటి ఈ బండ్ల ఓడాలు, ఈ ప్రచారాలు, ఈ ఎలక్షన్స్ అయితే దాదాపు నేను ఒక 10-15 సంవత్సరాల నుండి కూడా రాజకీయంగా ప్రతి సర్పంచ్ ఎలక్షన్స్లోని పార్లమెంట్ ఎలక్షన్ దాకా ప్రతి ఎలక్షన్ పార్టిసిపేట్ చేస్తుంటాను. అంటే దాని మూవింగ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా పోవాలి, బూతులు ఎన్ని బూతులు ఉంటాయి, ఎలా అని రాజకీయంగా అన్ని అనుభవం ఉన్న వ్యక్తిని. ఈరోజు ఏంటంటే మీరు అన్నట్టు రాజకీయంగా ఏదో ఇక్కడ ఉన్న డబ్బుతో అనుకుంటున్నారు. డబ్బు అనేది అంత ఈజీ కాదండి. అన్ని విధాలుగా మేము సిద్ధపడే ఈ బరిలో దిగామండి. జూబ్లీహిల్స్ స్టడీ చేశారా మీరు? మొత్తం అంటే దాదాపు 6 మంత్, అంటే కొత్త కాదు కదా, 6 మంత్ నుండి ఇక్కడ ప్రతి గడప తిరుగుతూనే ఉన్నాం, ప్రతి గడపకి వెళ్తూనే ఉన్నాం. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధ కళ్ళ ముంగట చూసాం వ్యక్తులం కాబట్టి ఇక్కడ పార్టీ సింబల్స్ కానీ, ఇక్కడ పార్టీ నిలబెట్టిన వ్యక్తులు కానీ అవి కాకుండా మామూలు వ్యక్తులను, మా కష్టం తెలిసిన బడుగు బలహీన వర్గాల జాతికి చెందిన వ్యక్తులను, కష్టం అంటే తెలిసిన వ్యక్తులను, ప్రేమ అండగలు ఎక్కువ ఉన్న వ్యక్తులను మేము ఈసారికి తప్పకుండా అలాంటి వ్యక్తులకు ఇవ్వాలన్న వాళ్ళకి. అట్లా బడుగు బలహీన వర్గాలు అంటే మన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా బడుగు బలహీన వర్గాల కిందికి వస్తాడు కదా. అతను వస్తాడు కావచ్చు, కానీ ఇప్పుడు గతంలో కూడా నవీన్ కుమార్ యాదవ్ గురించి మీరు చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందంటే ప్రపంచం అందరికీ తెలుసు. మనం చెప్పడం కాదంటే మనం కూడా చూస్తూనే ఉన్నాం, వ్యక్తిగతంగా కాకపోయినా కూడా చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ వ్యక్తులు అతని మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే అతని మీద అసంతృప్తిగా ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళే 10 మంది ఉంటే 10 మందిలో 9 మంది ఇతను గెలవద్దా అనే కక్షతోనే ఉన్న వ్యక్తులే అక్కడ అంతా. కాంగ్రెస్లో జరిగేటి అవి. నిన్న కాక మొన్న అంజన్ కుమార్ యాదవ్ కూడా, అంటే మనం టీవీలో చూస్తున్నాం,
నేను ఎందుకు కష్టకాలం ఉన్న వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీకి శుద్ధశుద్ధి లేదు, నాకు అన్యాయం చేసిందని గోడు పెట్టుకుంటుండు. అరే దాంతోపాటు వీళ్ళందరూ వెళ్ళి ఏదో బుద్ధగించవచ్చు, ఏదో చెప్పచ్చు, కానీ అంత సీరియస్గా అయితే, అంత చెప్పినంత హ్యాపీగా అయితే, తృప్తిగా అయితే లేడు, అసంతృప్తిగానే ఉన్నాడు. అలా కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలు జరుగుతుంటాయి. అజారుద్దీన్ గారు ఉన్నారు, అతను మైనార్టీ నుండి ఉన్నారు, అతనికి ఏదో పదవి ఇచ్చినట్టు ఇచ్చారు, కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. సో అలాగే అనేక రకమైన పార్టీలల్లో చాలా సమస్యలు ఉంటాయండి. రాజకీయంగా రాత్రే చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే నవీన్ కుమార్ యాదవ్ లాంటి అంటే వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళందరూ కమ్యూనిటీ పరంగా చూసినా కూడా వాళ్ళు చాలా బలవంతులు. ఇంకో పక్క ఇటు బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ ఉంది. బలాలతో కొట్లాడుకోవడానికి ఇది ఫైటింగ్ కాదండి. ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాము, ప్రజల దీవెన పొందాలి, ప్రజల ఆశీస్సులు ఉంటే ఎవరైనా ఎక్కడైనా గెలుస్తారు తప్పకుండా. వాళ్ళు ఉన్నోళ్ళే కావచ్చు, లేనోళ్ళే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. గతంలో చూసుకుంటే ఇక్కడ లోక్సభ పార్టీ పెట్టారు జయప్రకాష్ నాయుడు గారు, ప్రజలు ఆశీర్వదించారు, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు, గెలిపించారు. మళ్ళీ రెండోసారి ఓడిచ్చారు ఆయన. అంటే ఇంకా అభివృద్ధి చేయకపోతే అలాగే ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడున్న మీకేమైనా హామీలు ఉన్నాయా పర్టికులర్గా నేను ఇది చేస్తా అని అనడానికి? మీకేముంది? మీరు ఏం చెప్పి మెప్పిస్తారు ఓటర్ని? మేము మా టీం అంతా, మా యువత అంతా మేము గత ఒక 3 మంత్ నుండి కూడా ప్రతి గడప బస్సులో తిరుగుతున్నాం, మళ్ళీ ఒక్కసారి తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్న సమస్యలు ఎలా ఉన్నాయి, ఇక్కడ సమస్యకి 6 months నుంచి తిరుగుతున్నారు కదా, ప్రధానంగా మీకు ఏ సమస్యలు తెచ్చారు? 1, 2 అని చెప్పదండి, పదుల సంఖ్యలో సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తే, బస్తీలలో డ్రైనేజ్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్క సమస్య చాలా, అది అందుకే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు టీవీలలో చెప్తుంది కాదు, కానీ పదుల సంఖ్యలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ సాల్వ్ చేయడానికే మా యువత మేము బయటకు వచ్చాము. నేను సీరియస్గా దిగి పోటీ అనే కారణం కూడా అదే కారణం. ఇక్కడ ఉన్న సమస్యలు నాకు తెలిసి హైదరాబాద్ సిటీ మొత్తంలో ఎక్కడ ఉన్నాయి, జూబ్లీహిల్స్ ఉన్న సమస్యలు, అన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కీలకంగా హైదరాబాద్ మెయిన్ అడ్డగా జూబ్లీహిల్స్ గడ్డ ఉంది. ఈ జూబ్లీహిల్స్ గడ్డలో ఉన్న సమస్యలన్నీ హైదరాబాద్ సిటీ మొత్తం ఎక్కలేవు, అన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి. అది పదుల సంఖ్యలో ఉన్నాయి, 1, 2 అని చెప్పలేము. అవన్నీ మేము అందరం కూర్చొని మా టీం అంతా కూర్చొని మేము మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాము. హామీ పత్రం ఒక రిలీజ్ చేసుకుంటున్నాం ఈ 2 daysలో. తప్పకుండా ఆ హామీ పత్రం పట్టుకొని ప్రజలకు వెళ్తాం, ప్రజల దీవెన పొందుతాం, ప్రజలు తప్పకుండా మాకు ఓటేసి మాకు గెలిపిస్తాం నమ్మకంతో ముందుకెళ్తున్నాం. మీరు గతంలో హుజూరాబాద్లో పోటీ చేశారు, ఎన్ని ఓట్లు వచ్చాయి? 1000 పైచీలకు వచ్చినాయి. 1000 పైచీలకు. అంటే నాకు టైం లేకుండే, 4-5 daysలే ఆ సమయం ఉండేది. ఆ టైంలో ప్రచారాలకు దానికి దీనికి ఇబ్బంది అయిపోయింది. కొత్త నాకు కూడా, మా టీం కూడా కొత్త చేసాము 4-5 daysలనే. దాంతోపాటు అక్కడ ఒక 1000 పైచీలకు వెట్లు పట్టాయి. మీరు గతంలో ఈటెల రాజేందర్కి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. సో ఏ కారణాలతో ఆయనతో విభేదించి బయటకు వచ్చారు? ఆయన మీదే తిరిగి పోటీ చేయడానికి కారణాలు ఏంటి? బై ఎలక్షన్లో అంటే అంతకుముందుకు రాజేందర్ గారితో చాలా సంవత్సరాలు పనిచేసాము. బై ఎలక్షన్స్లో ఈటెల రాజేందర్ గారు ఒక్కడు ఒంటరి అయిపోతే వెన్నంటూ ఉండి పక్కన ఉండి కీలకంగా పనిచేసిన వ్యక్తులలో ఇమ్మడి సతీష్ నెంబర్ 1గా. మీరు ఎక్కడ చూసినా ఎవరిని అడిగి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లక్షలు కుంభగుంచి అక్కడ మధ్య ఎయిర్లై పాడుతున్నా కూడా మేము దేనికి లొంగకుండా నేను మా యువత అంతా సీరియస్గా పనిచేసినాం. నా ఇంటికి ఒక ముఖ్యమైన వ్యక్తి 40 లక్షలు పట్టుకుని ఇంటికి వచ్చి పార్టీ మారమన్నా మారలేదు. ఆ టైంలో ఉన్న నాయకులంతా పార్టీలు చేంజ్ చేశారు. ఎవరు మిమ్మల్ని పార్టీ మారమని డబ్బులు ఇచ్చిన వ్యక్తి? ఇక ఇప్పుడు గతాన్ని విషయం ఎందుకు, కానీ చాలా మంది ఉన్నారు బీఆర్ఎస్ వ్యక్తులు, చాలా మంది ఇంటికి వచ్చి నన్ను మాట్లాడడం జరిగింది, నన్ను రమ్మని చెప్పి జరిగింది. నేను వెళ్ళడని చెప్పేసి అన్నాను. మా టీం అంతా ఎవరు వెళ్ళలేదు. అక్కడ చాలా మంది అమ్ముడు వేలు, ఆల్మోస్ట్ 90% అమ్ముడు వేలు. అమ్ముడు పోని వ్యక్తులల్లా మా యువత, మేము కొంతమంది మా యువ నాయకులు తప్ప మేము ఎవరు అమ్ముడు పోలేదు. కీలకంగా పనిచేసినాం, బై ఎలక్షన్ గెలిపించిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఉత్తర గడ్డ ముఖం రాలేదు, మాకు వచ్చి మాతో మాట్లాడలేదు, మమ్మల్ని గెలవలేదు. మేము ఏదైతే కళలు కన్నా ఆ కళలను నిజం చేయలేకపోయిండు. కనీసం కళలు నిజంగా చేయకపోయినా పర్వాలేదు, కంటి చూపుతో కూడా మమ్మల్ని చూడలేకపోయిండు. కాబట్టి ఈసారి ఇలాంటి వ్యక్తి, ఈ అహంకారం లాంటి వ్యక్తి మా ప్రాంతంలో ఉండొద్దని కక్ష కట్టుకొని మేము వెంట దిగి నీ నామినేషన్ వేసి ఓడగొట్టడం జరిగింది. మీరు ఓడగొట్టారా? పాడి కౌశిక్ రెడ్డి ఓడగొట్టాడా? సరే, ఇంకా మా మీద గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి, అందులో మా పాత్ర కూడా ఉంది. అంటే ఎట్లా, ఏ రకంగా మీ పాత్ర? అంటే అట్లా మేము ప్రజలను చైతన్యం, ప్రజల దగ్గరికి వెళ్ళాము. ఇలాంటి వ్యక్తిని, మీకు వచ్చిన 1000 ఓట్లే కదా, అప్పుడు 1000 ఓట్లే చెప్పాం కదా, మేమంతా మాట్లాడాం కదా, మేము అందరు ప్రజలకు విన్నవించుకున్నాం కదా. మనం అప్పుడు లాస్ట్ టైం గెలిపించాము. మీరు ఎందాకన్నా జయప్రకాష్ నాయుడు కూడా పెట్టాము. లాస్ట్ టైం 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఒకేసారి కుప్పగులా చేసినట్టే అటు విషయం కాదు కదా. సో మేము అట్లా అంటలేము,
సరే ఆయన టైం అలా వచ్చేసింది, రాజేంద్ర గారి టైం అలా వచ్చేసింది, అలా అతను వెళ్ళిపోయాడు. కౌశిక్ రెడ్డి టైం అలా వచ్చింది, అలా గెలిచిండు. ప్రజలు ఆశీర్వదిస్తే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ప్రజలు దీవిస్తే ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎవరు ఎప్పుడు గెలుస్తారు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారండి. సాధారణంగా బై ఎలక్షన్లో చాలామంది నిలబెడుతుంటారు, ఇండిపెండెంట్గా చాలామంది నిలబెడుతుంటారు. కొంతమంది పేరు కోసము, కొంతమంది డబ్బు కోసము, కొంతమందిని ఇంకెవరో వెనకుండి ఏపిచ్చి ఈ పార్టీ అభ్యర్థి పేరుతో ఆ ఎలక్షన్ ఖర్చు రాసుకోవడానికి పనికొస్తారని కూడా కొంతమంది నిలబెడుతుంటారు. మీకు ఆ విషయం బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే చాలా ఎన్నికలు చూశారంటున్నారు కాబట్టి. సో మీ వెనక అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా ఇక్కడ ఖచ్చితంగా నిలబడాలి అనే ఉద్దేశంతో నా వెనకాల ఉన్నది ప్రజలే. నేను ఎవరి సపోర్ట్తోనో ఎవరో నన్ను ఈ నామినేషన్ చేసి విత్డ్రా చేసుకోవాలా, ఎంత ఇస్తారా అంత ఇస్తారా అనే వ్యక్తులలో ఉండే వ్యక్తి ఇమ్మడి సతీష్ అయితే అసలే కాదు. డబ్బుకు అమ్మడు పోని వ్యక్తి ఇమ్మడి సతీష్. మీరు గతంలో చూసుకోండి, ఎక్కడ చూసుకొని నేను తెలిసిన పుస్తకాలు అంటుండి, నువ్వు గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా ఇమ్మడి సతీష్ అంటే నా చరిత్ర మొత్తం ఉంటుంది. నేను ఎప్పుడు ప్రజల మధ్య ఉంటుంది, రోడ్డు ఉంటుంది, ఎక్కడో మూలకుండి సాడుకుండి ఏదో వేరే వేరే అలాగా ఉండే వ్యక్తిని కానే కాదు. నిష్టంగా నికాసంగా ప్రజలు ఉండే వ్యక్తిని ఇమ్మడి సతీష్. 24 గంటలు 24/7 ప్రజలనే ఉంటాను. మీరు ఎక్కడ ఎవరైనా అడగండి. నేను డబ్బుకు అమ్ముడే వ్యక్తిని కానే కాదు, స్వయంగా నేనే రంగంలో దిగుతున్నాను. మా యువత మేము ఈ జూబ్లీ గడ్డ మీద ప్రజలకు మేము న్యాయం చేయాలి. ఏడున్న ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది, ఇక్కడ వాళ్ళని అందరూ చైతన్యవంతం చేయాలి. ఏదైతే సేవే భావంగా ముందుకెళ్ళినామో అదే విధంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం. మా వెనకాల ఎవరో పోటీ చేయించడు కానీ ఎవరో ఉన్నాడు కానీ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా సీరియస్గా దిగుతా అని చెప్తున్నారు. సో కాంగ్రెస్లో అసంతృప్తి ఉందని చెప్తున్నారు, బీఆర్ఎస్ అభ్యర్థి పట్ల కూడా అసంతృప్తి ఉంది అంటున్నారు. మీరేమన్నా వాళ్ళని కలిసి వాళ్ళ మద్దతు ఏమైనా అడుగుతారా? కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉన్న వాళ్ళ మద్దతు, ఇటు మాగంటి ఫ్యామిలీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళ మద్దతు ఏమన్నా మీరు అడిగే అవకాశం? ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి వ్యక్తిని, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు మన క్యాస్ట్ కాదు వేరే భావాలు ఏం లేకుండా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మా పరిస్థితి గిది, మేము గిది, మాకు మీ బిడ్డలేకి ఆశీర్వదించాలని నమ్మకంతో మేము వెళ్తున్నాం. తప్పకుండా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటాం. పార్టీలు అయినా పార్టీలు కాకపోయినా ఇంకెవరితోనైనా కూడా ముందుకెళ్ళి మాట్లాడుతున్నాం. వాళ్ళకి తప్పకుండా ఆశీర్వదిస్తారు నమ్మకంతో. ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్లో ప్రచారం చేసేటప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి మీద కొన్ని మాట్లాడాల్సి ఉంటుంది, సరే బీఆర్ఎస్ మీద మాట్లాడాలి. సో ఏం మాట్లాడతారు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి? మేము ఎవరి గురించి ఏం మాట్లాడమండి, మా సమస్యలు ఏంది, వాళ్ళకి జరిగే అన్యాయం ఏందని మేము మాట్లాడుకుంటూ పోతుంటాం. వాళ్ళు ఏమైనా మా గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇక వాళ్ళ సమస్యలు వాళ్ళు మా గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు చేసిన అన్యాయాలను వెండగట్టే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చెప్పే విధానం ఉంటుంది వాళ్ళు తప్పకుండా. సో బీఆర్ఎస్కి గట్టి పట్టుందంటున్నారు, సానుభూతి కూడా ఉంది కదా. సో వాళ్ళ వైపు నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ వైపు నుంచి కానీ మిమ్మల్ని విత్డ్రా చేసి, లేదా బీజేపీ వైపు నుంచి కానీ విత్డ్రా చేసుకోమంటే చేసుకుంటారా? సవాలే లేదు, విత్డ్రా చేసుకునే సవాల్ లేదు. పోటీలో ఉంటాం, గట్టి పోటీలో ఉంటాం. మీరు ఇంత బీఆర్ఎస్ చెప్తున్నారు. బీఆర్ఎస్ అనేది అంత ముందుకు మాగంటి గోపీనాథ్ అన్నగారు అతను ఉండేది. ఈరోజు అతను లేరు. అతను లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీలలో ఇంకా కీలకమైన వ్యక్తులకు ఇవ్వాలి టికెట్. పరిస్థితే లేదు. కాదు, వాళ్ళ భార్య కంటే కీలకమైన భార్య కంటే ముందు వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, మాగంటి గోపీనాథ్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా వర్జీనాథ్ అన్నగా ఉన్నాడు. అసలు వర్జీనాథ్ గారికి ఇవాళ టికెట్ ఆయనకి ఇస్తే ప్రజలను ఆలోచన చేసుకోవచ్చు. వాళ్ళ భార్యకి ఇస్తే వాళ్ళ భార్య ఎట్లా గెలుస్తుంది? లేడీ ప్రజలకు వెళ్ళి ఏమని చెప్తుంది, ఏం చేస్తుంది? ఆయననే ఏం చేయలేకుండా పోయాడు గోపీనాథ్ గారు, ఏం చేయలేకుండా పోయాడు. జనరల్గా ఎవరైనా భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు. అందులో ఆ కుటుంబంలో కీలకంగా ఉన్న వ్యక్తి, ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వర్జీనాథ్ ఉన్నాడు, అతనికి ఇవ్వచ్చు కదా. అతను అడగలేదు కదా. ఎందుకు అడగలేదండి? చూసారా? ఆయన తర్వాత సేవాభావంలో వ్యక్తి, ఇంటింటికి వెళ్ళి పనిచేసే వ్యక్తి అతనికి ఇవ్వచ్చు కదా. అంటే మీకు సందర్భం వచ్చి చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా అంటున్నా చెప్తున్నా. వాళ్ళ పార్టీలో వాళ్ళకే సమస్యలు అండి. ఒక పార్టీ విషయాల వరకు ఒకరి టికెట్ ఇస్తే 10 మంది ఎట్లా ఎన్ని పోటీ పొడిచి తొక్కాలని చూస్తున్నారు. ఏ పార్టీలైనా అలాగే ఉంది. పార్టీల విషయాలు వాళ్ళకే చాలా ఇబ్బందిగా ఉన్నది. పార్టీల మీద సింబల్తోని, పార్టీల సింబల్ ఏంగానే గెలుస్తారని నా నమ్మకంతో అయితే ఉండకండి ఎవరు. అది చాలా రాంగ్. అది ప్రజలు ఆశీర్వదించాలి, ప్రజలు దీవించాలి. పార్టీ అయినా కాకపోయినా ప్రజలు ఉంచాలి. పార్టీలు అంటే ఇప్పుడున్న పార్టీలలో గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వాల మీద అసంతృప్తి ఆలోచించి ఓటేస్తారంటారా బై ఎలక్షన్? అందుకే చెప్తున్నా, ఇప్పుడు జూబ్లీ గడ్డ ఉన్న ప్రజలు చాలా చైతన్యవంతులు, ఓటర్లు చాలా ఎడ్యుకేట్ అయిపోయారు. ఎవరికి ఓటేయాలి,
ఎవరిని తొక్కాలి ఎవరిని నేపాలనేది బాగా గుర్తుపెట్టుకున్నారు వాళ్ళ వ్యక్తులు. మీకు ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి, ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి ఈ సంవత్సరం అలా కావద్దు. ఈ కవితనే కూడా మన జీవితాలను, మన లైఫ్లను, మన బంగారు భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకోవాలని ఆలోచన వాళ్ళకి వచ్చింది కాబట్టి మేము ముందుకు వచ్చామండి. కాదండి, ఇప్పుడు ఎన్ని ఓట్లు వస్తాయి మీకు అని మొత్తం జూబ్లీ హిల్స్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనుకుంటున్నారు మీరు? మొత్తం టోటల్ 3,90,000 పైచిలుక ఓట్లు ఉన్నాయి. దాంట్లో మీకు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో? మేము ప్రయత్నాలు చేస్తున్నాం. గన్ని అనేది ఏం లేదు. ఒక ఒక మంచి మెజార్టీ అయితే వస్తుందని మేము చెప్తున్నాం. ఓకే, తప్పకుండా మెజార్టీ. హుజూరాబాద్లో లాగా డిపాజిట్ గల్లంతు కాదు అంటే చెప్తున్నా. అప్పుడు కొత్త మాకేం తెలియదు. అట్లా అనుకుంటే మొన్న అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇండిపెండెంట్ పోటీ చేసినండి, మంచిగానే వచ్చాయి ఓట్లు. ఎన్ని వచ్చినాయి? 28,000 30,000 వచ్చాయి. అంతే కదా. మరి అట్లాంటి వ్యక్తికే 20-30,000 వస్తే మాలాంటి వాళ్ళకి ఇయ్యారండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరే అనుకుంటున్నారు. వాళ్ళ గతంలో వాళ్ళ డాడీ ఒక 6 మర్డర్లు చేసిండు. ఈయన ఇప్పటికే మన వీడియోలలో అక్కడ ఇక్కడ ఒక రౌడీ, వీధి రౌడీ, గూండా అని చెప్తున్నారు. అలాంటి వ్యక్తులకే అన్నీ వస్తే నికాసంగా పనిచేసిన వ్యక్తిని, ప్రజల ప్రేమాభిరామం పొందిన వ్యక్తిని, ప్రజలు ఏ కష్టాలున్నా బాధలున్నా ముందున్న వ్యక్తిని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసి ముందుండే వ్యక్తిని, సేవాభావం ఉన్న వ్యక్తిని నాకు రావండి. అదే నమ్మకంతో. అంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి సతీష్ గారు? మా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మాకు చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న బిజినెస్ ఉన్నాయి. క్లౌడ్ కిచెన్ ఉంది, వేరే చిన్న చిన్న రియల్ ఎస్టేట్ బిజినెసెస్ ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళందరికంటే ఎక్కువ మా బిజినెస్ అంటే ప్రజల ఆశీర్వాదం, ప్రజలు బాగుండాలని మేము కోరుకుంటూ ముందుకెళ్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఎలక్షన్లో మీ కోరిక నెరవేరాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్. తప్పకుండా మీ సపోర్ట్ ఉంటే, మా మీడియా మిత్రుల సపోర్ట్తో మా జూబ్లీ గడ్డ ప్రజల అభినందనతో ఆధారంతో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు